మేమందరూ కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు తిరుపతి కానీ, అదేవిధంగా శ్రీకాళహస్తి, అదేవిధంగా సత్యవేడు, అదేవిధంగా మన సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. అందరూ కూడా సర్వేపల్లి నుంచి. మేమందరూ కూడా బస్సులో సుమారు ఈ ట్రైన్లో బస్సులు ఇవ్వలేదు కాబట్టి ట్రైన్లో అందరూ కూడా ఎక్కి సుమారు 3000 మంది ఇక్కడ దిగడం జరిగింది. ఒక్కో ట్రైన్ 7 ట్రైన్లు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వేసి అక్కడి నుంచి వస్తూ ఉన్నాము. ఈరోజు మా ఆకాంక్ష ఒకటే, ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిది. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అన్ని వర్గాలను హింసించాడు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సాక్షాత్తు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసేదానికి అడుగడుగున కూడా పోలీసులు మైకు పెట్టుకుంటే పెరుక్కుంటారు, స్టూల్ పైన ఎక్కితే పెరుక్కుంటారు, మీటింగులు పెట్టాలంటే పర్మిషన్ లేదంటారు. ఈ విధంగా ఎక్కడికక్కడ నారా లోకేష్తో సహా పార్టీ నేతలు అందరిపైన కూడా యువగలం పాదయాత్రలు అక్రమ కేసులు వేలాదిగా పెట్టారు అన్ని ప్రాంతాల్లో కూడా. దీన్ని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని భరించి ఈ యాత్రని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా, అందరికీ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ కూడా, అదేవిధంగా వాలంటీర్లను కూడా సుమారు 40-50 రోజులు రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు, అరెస్టు చేసి అక్రమంగా. ఈ విధంగా ఈ దుర్మార్గపు పరిపాలన, రాక్షస పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు స్వస్తి చెప్పే విధంగా ఈ ఎన్నికల శంఖారావం ఇక్కడ జరుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా దీవించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరినీ కోరుకుంటాను. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఎవరైతే లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో కూడా దీంట్లో పాల్గొన్నారో వాళ్ళే కాకుండా ఇతరత్ర నియోజకవర్గాల్లో కూడా ఈ స్పందన చూసి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని అందరూ కూడా తరలి వస్తారు. బస్సులు లేకపోయినా, బస్సులు ఇవ్వకపోయినా ఆర్టీసీ, అదేవిధంగా అనేక విధాలుగా సొంత వాహనాలు ఇప్పుడు కూడా చూశారు. ఇక్కడ కూడా బస్సుల పరిస్థితి, ఆటోల్లో వెళ్ళి మన వాళ్ళు కాలకృత్యాలు చేసేదానికి కళ్యాణ మండపాలకు వెళ్తా ఉన్నారు. నిన్న చూస్తే వైజాగ్లో హోటళ్ళు అన్నీ కూడా మూసేయించారు పోలీసు వాళ్ళు బలవంతంగా. అంటే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ భోజనాలు కూడా పెట్టకూడదనే దుర్బుద్ధి, రాక్షస మనస్తత్వం ఈ జగన్మోహన్ రెడ్డికి తగదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ప్రజల స్పందన, ప్రజలు ఇదంతా చూస్తే ఇతను రాక్షస పాలన చమరగీతం పాడాలని పులివెందుల నియోజకవర్గంలోనే, తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడున్న ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు, ఇలాంటి రాక్షసుని మనం ఎమ్మెల్యేగా గెలిపించి పంపించినందుకే ఈరోజు రాష్ట్రం ఇలా దివాలా తీసింది. ఇతను భారీ ఎత్తున ఓడించాలనే నిర్ణయానికి పులివెందుల ప్రజలు వచ్చారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. 1 సైడ్ ఎలక్షన్ ఉంటుంది ఈరోజు. జనసేన, తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించబోతా ఉంది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. గొల్ల నరసింహ యాదవ్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా మాజీ చైర్మన్. మేము తిరుపతి నుంచి వచ్చామండి, యువగలం ప్రోగ్రాంకి వచ్చాము. యువగలం ప్రోగ్రాం అనేది ఇది ముగింపు యాత్ర అంటే ముగింపు కాదు. మేము రేపు ఎలక్షన్కి శంకారావంగా పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి మేము ఎంత దూరమైనా వస్తాము. మేము పార్టీ కోసం ఎంత దూరమైనా వస్తాము, ఏమైనా చేస్తాము. మేము పార్టీని గెలిపించుకోవాలని ఈసారి గట్టి సంకల్పంతో ఉన్నాము. అక్కడ మినిమం మాకు తెలిసి ఒక 5 lakhs ఉండొచ్చు మొత్తం అందరూ కలిసి. మా తిరుపతి నుంచి అయితే దగ్గర ఒక 1500 మెంబర్స్ మా ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓ 1500 మెంబర్స్ వచ్చింటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.